అందరికీ నమస్కారం. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ఓం చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాతః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మరి ఈ రోజున మిథున రాశి వారు ఎటువంటి మంత్రాన్ని పఠించాలి, ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ గ్రహాన్ని ఆరాధించాలి అనే విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి మిథున రాశి వారు ప్రతి నిత్యం కూడా ఏ దేవుణ్ణి ఆరాధించినా, ఏ నోము చేసినా, ఏ పూజ చేసినా కూడా ఓం క్లీం కృష్ణాయ నమః, ఓం క్లీం కృష్ణాయ నమః యొక్క మంత్రాన్ని జపించాలి. ఈ రాశికి అధిపతి బుధుడు. బుధుడు అంటే మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం, ప్రతి నిత్యం కూడా విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండడం, అదేవిధంగా ప్రతి బుధవారం నాడు రామాలయంలో కానీ విష్ణాలయంలో కానీ కృష్ణుడి గుడి దగ్గర కానీ ఒక తులసిమాలను సమర్పించడం చాలా మంచిది. అదేవిధంగా ప్రతి బుధవారం వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళి 11 సార్లు కానీ 27 సార్లు కానీ ప్రదక్షిణ చేసి గరికతో పూజ చేసినట్లయితే వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మిథున రాశి వారు అందరూ కూడా ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం మీ ఇంటిలో దేవుడి మందిరంలో కూర్చుని ఓం క్లీం కృష్ణాయ నమః, ఓం క్లీం కృష్ణాయ నమః అనే మంత్రాన్ని జపించడంతో పాటు విష్ణుమూర్తిని, కృష్ణుణ్ణి, రాముణ్ణి ఆరాధించండి. అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి రామాలయానికి కానీ కృష్ణాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళండి. ఇవేవి అందుబాటులో లేకపోతే కనుక అప్పుడు వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ 11 సార్లు కానీ 27 సార్లు కానీ ప్రదక్షిణ చేసి గరికతో పూజ చేయండి. గరికతో పూజ చేయండి. మీకు చాలా విశేషమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. కాబట్టి రాశివారు ఎన్ని నోములు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినప్పటికీ కూడా ఓం క్లీం కృష్ణాయ నమః, ఓం క్లీం కృష్ణాయ నమః ఈ యొక్క మంత్రాన్ని మిథున రాశి వారు ప్రతి నిత్యం క్రమం తప్పకుండా పఠించండి. అదేవిధంగా ఏదైనా విష్ణాలయంలో కానీ, రాముడి యొక్క ఆలయంలో కానీ, కృష్ణుడి యొక్క ఆలయంలో కానీ, విష్ణు సంబంధమైన ఆలయంలో కానీ ఒక తులసి మాలని సమర్పించండి. బుధవారం నాడు బుధగ్రహాన్ని పూజించి ఆకుపచ్చని రంగు వస్త్రంలో కేజీంపావు కిలోంపావు చొప్పున పెసలు పోసి ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఇది కుదరకపోతే పెసలు ఉదయాన్నే నానబెట్టి ఒక 2-3 గంటల తర్వాత మీ దగ్గరలో ఉన్న గోశాలకు కానీ గోమాత దగ్గరికి కానీ వెళ్ళి ఈ పెసలు ఆ గోమాతకి సమర్పించండి, అంటే తినిపించండి. ఆ విధంగా చేసినప్పుడు కూడా మిథున రాశి వారికి మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మీ అందరి కోసం మరొక్కసారి మంత్రాన్ని చెప్తున్నాను. ఓం క్లీం కృష్ణాయ నమః యొక్క మంత్రాన్ని మిథున రాశి వారు క్రమం తప్పకుండా ప్రతి నిత్యం పఠించండి. విష్ణుమూర్తి ఆరాధన చెయ్యండి. విష్ణు సహస్రనామాలు వచ్చిన వారు చదువుకోండి, రానివారు ఆ యొక్క నామాలు వినండి. విన్నా కూడా ఆ యొక్క శ్రవణం వల్ల కూడా మనకు మంచి ఫలితం కలుగుతుంది. కాబట్టి మిథున రాశి వారు మీ యొక్క కులదైవాన్ని ఆరాధిస్తూ, మీ ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ నిత్య పూజ చేసే సమయంలో ఓం క్లీం కృష్ణాయ నమః యొక్క మంత్రాన్ని ప్రతి నిత్యం వీలును బట్టి కనీసంలో కనీసం 108 సార్లు, ఇంకా సమయం లేదు అనుకుంటే 54 సార్లైనా కూడా ఈ యొక్క మంత్రాన్ని క్రమం తప్పకుండా పఠించండి. అదేవిధంగా బుధవారం నియమం పాటించండి. బుధగ్రహాన్ని ఆరాధించండి. పెసలు దానం చేయండి. విష్ణుమూర్తిని కానీ కృష్ణుని కానీ రాముణ్ణి కానీ ప్రతి బుధవారం సందర్శించి తులసిమాల సమర్పించండి. ఈ యొక్క మిథున రాశి వారు ఈ మంత్రాన్ని పఠించి ఈ పరిహారాన్ని పాటించినట్లయితే మీకు జీవితంలో మంచి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. మీ యొక్క పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. కాబట్టి మిథున రాశి వారు ఈ మంత్రాన్ని పఠించి ఈ పరిహారాలు పాటించి మంచి అభివృద్ధిలో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.